మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడిపే ఆ భాగ్యం ఇచ్చినందుకు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ మీకు స్తోత్రాలు చేస్తాం, మీరే మహిమ పొందండి. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన మీకు వందనాలు. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. వాక్యం ధరనాన మీకు కొద్దిసేపు మాతో మాట్లాడండి ప్రభా. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి, మీ ఆత్మ మమ్మల్ని నింపి, సహాయం మాకు దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని, మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి నడిపించి అయా కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూచున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినాన ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో 23వ అధ్యాయాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. గాయము నొందిన పుష్పములు గలవాడే గాని, మర్మాంగం కొయ్యబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులోండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నేను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పేతోరు నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినలకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిటను ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట. సమాజంలో చేరకూడదని మోషే గారు రాసిన ఈ ద్వితీయోపదేశకాండములో అక్కడ మాట్లాడుతున్న మాటలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఇవి ఆశ్చర్యకరంగానే ఉంటాయి. గాయం నొందిన వాడే గాని, వృషభాలు కొయ్యబడిన వాడే గాని, మర్మాంగం కొయ్యబడిన వాడే గాని అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలో ఇప్పుడు ఆడ కానీ మగ కానీ కొంతమంది ఉంటారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కృప విస్తరించి ఆయన అందరికీ కూడా ప్రభు రానంతసేపు కూడా, ప్రభు లేనంతసేపు కూడా ఇక్కడ కొన్ని మతపరమైన ఆచారాలు అనేవి ఇందులో చేర్చబడి ఉన్నాయి. మతపరమైన ఆచారాల్లో ఉన్నదానికేనో దేవుని యొక్క ఆత్మతో ఉన్న విధానానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు కదా, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని మీ యెహోవా సమాజంలో చేరకూడదు అన్నాడు. మరి అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని అన్నప్పుడు మరి రూతు మోయాబురాలు. దేవుడు చేర్చుకున్నాడుగా, దేవుడు వదిలిపెట్టలేదుగా, దేవుడు ఇచ్చిపెట్టలేదుగా. రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అన్నప్పుడు ఆ జనములోని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే జన్మించడానికి ఆయన అంగీకరించాడు. అంటే మతపరంగా ఉన్న విధానం వేరు, దేవుని ఆత్మపరంగా ఉండే విధానం వేరు. ఇక్కడ కొన్ని వారికి నిబంధనలు ఏర్పాటు చేస్తూ వారు ఎంత కఠినంగా తయారవుతారో దేవుడు అన్ని పరీక్షలు చేస్తాడు. అన్ని విధాలుగాను దేవుడు పరిశీలిస్తాడు. వారిని ఎందుకు చేరొద్దు అన్నాడు అంటే అక్కడ చెప్తున్నాడు కదా, బాలాకు రాజు బిలామును పిలిపించి వీరిని శపించమని చెప్పేసి కోరాడు. వీరిని శపించమని కోరినప్పుడు అలాగే వారు శపించడానికి బిలాము వచ్చి ఉండగా దేవుడు ఆ బిలాము మాట వినలేదు, వారు శపించలేదు. వారందరూ కూడా దీవించబడిన వారిగానే ఉన్నారు అని చెప్పేసి మోషే గారు ఇక్కడ ఆ ప్రజలతో తెలియజేస్తూ మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. తర్వాత 7వ వచనంలో ఏదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశంలో నీవు పరదేశివై ఉంటివి గనుక ఐగుప్తులను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేర్చవచ్చును. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. ఏదోమీయులు ఎవరో యాకోబు సంతానం, ఇస్సాకు యొక్క సంతానం. ఇస్సాకు పుట్టిన 2 కుమారులు, ఒకడు ఏదోమో, ఒకడు యాకోబు.
వారిలో ఇద్దరు కూడా సహోదరులే కాబట్టి, ఇద్దరు కూడా అన్నదమ్ములే కాబట్టి, వారి దగ్గర నుండే మీరు వచ్చారు కాబట్టి వారిని ద్వేషించకూడదు. వారు ఎంత సహాయం చేసినా, సహాయం చేయకపోయినా వారిని మాత్రం ద్వేషం అనేది ఉంచుకోకూడదు. అలాగే ఐగుప్తుల్ని కూడా మీరు ద్వేషించకూడదు. ఐగుప్తులంటే లోకపరంగా మనం చూసినప్పుడు లోకపరంగా మనం చూసినప్పుడు వీరు ఐగుప్తులో చాలా రోజులు, కొన్ని సంవత్సరాలు, 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. మనం కూడా లోకంలో చాలా సంవత్సరాలు మనం బ్రతికే ఉంటాం. కానీ క్రీస్తు యొక్క కృపను బట్టి రక్షణ పొందుకొని, మారుమనసు పొందుకొని, బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వేరైపోతారా? లోకం అనేది వేరైపోతుందా? అంటే సమాజంలో ఉండే మనుషుల పట్ల మనం ప్రేమ కలిగే ఉండాలి. వారు దేవుని తెలియలేదు కాబట్టి వాళ్ళు అనుకున్నారు. దేవుని తెలుసుకుంటే మనలాగే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద జాలి పడాలి. వారితో ప్రేమతో మాట్లాడలేదు కానీ వారిని ద్వేషించుకోవడం గాని, వారిని కసురుకోవడం గాని, వారిని తిట్టుకోవడం గాని, వాళ్ళతో పోట్లాడడం గాని అలాంటివి చేయకూడదని అక్కడ దేవుడు మాట్లాడుతూ అక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత 9వ వచనంలో నీ సేన శత్రువులతో యుద్ధం బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యములు చేయకుండా జాగ్రత్త పడవలను. నీ సేన శత్రువుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి. ఏదన్నా దుష్కార్యం చేస్తే దేవుడు వారితో ఉండడో, దేవుడు వారితో యుద్ధం చేయడు. అందుకే కదా అక్కడ ఆకాను ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ ఎరుకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆకాను తీసుకొని వెళ్ళి బంగారాన్ని వెండిని తీసుకొని వచ్చి, చీనారు వస్త్రాన్ని తీసుకొని వచ్చి కోటలో తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. దేవుడు అది ప్రతిష్ఠితమో వద్దు అని చెప్పన్నప్పుడు, అది శాపగ్రస్తమో వద్దు అన్నప్పుడు ఆ పని చేశాడు. ఆ తర్వాత అందులో హాయి అని చిన్న పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. అందుకే మన దేవునితో ఉన్నప్పుడు దుష్కార్యము జరగకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎప్పుడు కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అపోస్తలుడు పౌలు గారు తిమోతి రాసిన 2వ పత్రికలో కూడా ఆఖరి మాటలు అదే అంటాడు. ఏ దుష్కార్యములు చేయకుండా నన్ను దేవుడు ఎప్పుడు వెంబడిస్తున్నాడు, దేవుడు ఎప్పుడు నన్ను కాపాడుతున్నాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని ఆయన మాట గుర్తు చేస్తూ ఉంటాడు. తర్వాత 10వ వచనంలో రాత్రి జరిగిన దాని వల్ల మైలుపడినవాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెం వెలుపలికి వెళ్ళిపోవలను. అతడు పాలెంలో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెంలో చేర్చవచ్చును. పాలెం వెలుపల నీకు ఒక చోటు ఉండవలను. అది బహిర్భూమికి నువ్వు వెళ్ళవలను. మరియు నీ ఆయుధములు కాక గస్సిక ఒకటి నీ యొద్ద ఉండవలను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రొవ్వి వెనుకకు తిరిగి ఆ మలమును కప్పివేయవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులకును నీకు అప్పగించుటకును ఆ పాలెంలో సంచరించుండును గనుక ఆయన నీలో అసహ్యమైనదేదియు చూసి నిన్ను విడవకుండునట్లు నీ పాలెం పరిశుద్ధముగా ఉండవలను. బహిర్భూమికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని పిల్లి గనక కప్పిపెట్టినట్టుగా దాన్ని కప్పిపెట్టాలని చెప్పేసి చెప్తున్నాడు. అందుకనే కదా ఈరోజు ఎంతో మంది చేసేదంతా కూడా బావులు తవ్వి, చాలా సమాజంలో వచ్చినప్పుడు కూడా ప్రతి ఇంటికి కూడా ఒక మరుగుదొడ్డి ఉండాలి. కానీ ఆ మరుగుదొడ్డి అంతా కూడా ఎలా ఉండాలంటే ఆ భూమిలో బావి తవ్వి అందులో మలమంతా కప్పివేయబడిన పరిస్థితిలోనే ఉండాలి. కానీ కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు ఆ ఊరు వెలుపల్లో కొన్ని వచ్చినప్పుడే ఊరు మొదట్లోకి వచ్చినప్పుడే చాలా బహిర్భూమికి వెళ్ళిన పరిస్థితులు చూసినప్పుడు చాలా వికారంగా ఉంటది. అలా ఉండొద్దు. నీ పాలెం అనేది కూడా, నీ ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుడు ఇక్కడ ఆ మాటను కూడా వదిలిపెట్టకుండా వ్రాయిస్తూనే ఉన్నాడు. అంటే ఆ పరిశుభ్రత అనేది అది పరిశుద్ధంగా ఉండవలసిన పరిస్థితి అనేది చాలా అవసరమని దేవుడు అక్కడ తెలియచేస్తూ ఆ ప్రజలకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. తర్వాత 15వ వచనంలో తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామంలో ఒకదాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్యను నివసింపవలను. నీవు వాణ్ణి బాధింపకూడదు. హల్లెలూయా. ఇక్కడ కూడా చెప్తున్నాడు కదా, యజమాని దగ్గర తప్పించుకొని. ఒకానొక రోజు దావీదు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నప్పుడు సిగ్లకులో అతను కాపురం ఉన్నప్పుడు, సిగ్లకులోకి వచ్చినప్పుడు ఆ ఫిలిష్తీయులు వచ్చి మొత్తం కాల్చేసి అమాలేకీయులు మొత్తం కాల్చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంతా దండెత్తి మొత్తం భార్యల్ని, పిల్లల్ని మొత్తం అందరిని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు దారిలో వెంబడిస్తున్న సమయంలో ఒక మనుష్యుడు కనబడ్డాడు. వాడు ఐగుప్తీయుడు. అక్కడ కనబడినప్పుడు అతను చూసి పరామర్శించి అతనికి ఎలా ఉన్నాడంటే కాయిలా పడి చనిపోయిన పరిస్థితిలో ఉండగా అక్కడ ఆయన లేపి ఆయనకు ఆహారం పెట్టి నువ్వెవరు, ఎక్కడ వాడు ఏంటంటే, నేను ఒక యజమాని దగ్గర ఉన్నానయ్యా, నేను ఇలా కాయిలా పడగా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా యజమానికి నన్ను అప్పగించను అంటే కనుక నేను వారికి అప్పగిస్తాను అని చెప్పి ఆ ఐగుప్తుడు చెప్పినప్పుడు అక్కడ
ఈ వాక్య ప్రకారంగా యజమానికి నేను అప్పగించను అని చెప్పి, అంటే దావీదు గారు కూడా ఎంత ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, దేవుని నీతిని అనుసరిస్తూ ఉన్నారో, అనుసరించిన విధానాన్ని బట్టి దేవుడు ఎప్పుడు దీవిస్తుంటాడు. అలాగే దేవుడు ఆ సిగ్లకులో పట్టబడిన ప్రతి దాన్ని కూడా నువ్వు దేన్ని కోల్పోవని చెప్పేసి సమస్తమును కూడా దేవుడు మరలా వారికి అప్పగించాడు. వారు కొల్ల సొమ్ము పంచుకోవడానికి కూడా మించి ఎక్కువగా ఉన్నంత కొల్ల సొమ్మును దేవుడు అప్పగించాడు. అందుకే 9వ వచనం చెప్తున్నాడు, ఈ శత్రువుల సేన మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ దుష్కార్యము జరగకుండా నువ్వు చూసుకోవాలంటే మన మనస్సు కానీ మన ప్రతి పనిని కూడా దేవుని వాక్య ప్రకారంగా మనం ఉన్నట్లయితే అన్ని విషయాలు కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. 17వ వచనంలో ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవతియు వేశ్యగా ఉండకూడదు, ఇశ్రాయేలు కుమారులో ఎవడునో పురుషగామిగా ఉండకూడదు, పడుపు సొమ్మే గాని కుక్క కుక్క విలువ గాని మొక్కుబడి గాని నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండూ నీ దేవుడైన యెహోవాకు హేమం. అంటే వేస్యగా సంపాదించిన సొమ్ము తీసుకొచ్చి దేవుడు కానుక వేస్తాడంటే దేవుడు దాన్ని అంగీకరించడు. అలాగే పురుషగామిగా ఉండి అలాగే అలా పనులు చేసింది సంపాదించిన సొమ్ము ఏది కూడా దేవుడు అంగీకరించడు. అటువంటి వాటిని చేయకూడదు అని చెప్పి దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తూ, అటువంటి సొమ్ము అటువంటిది కానుక కూడా దేవునికి అర్పించడం. అలాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అసలు. మీ సమాజంలో అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ఉండాలి తప్ప వ్యర్థమైనవి పనికిరాని చెత్తంతా కూడా వేసుకోకూడదు అని చెప్పి దేవుడి అధ్యాయంలో ఈ మాటలు మాట్లాడుతూ తెలియచేస్తున్నాడు. తర్వాత 19వ వచనంలో నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి ఇయ్యబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న నీ దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు అన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. హల్లెలూయా. అక్కడ చెప్తున్నాడు, సహోదరులు అంటే తన తోటి వారికి చెయ్యిచ్చి అందించాలి తప్ప వారికి సహాయం చేసి వారిని ఆదరించి వారిని బలపరచాలి తప్ప వారికి వడ్డీకిచ్చి వారి ఆస్తిని కూడా దోచుకునే స్థితిలో ఉండకూడదు అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నిజమే కదా. ఒకసారి మన నెహెమ్యా గ్రంథంలో చూసినప్పుడు నెహెమ్యా వారందరూ కూడా హెచ్చరిక చేస్తాడు. యెరూషలేముకు వచ్చినప్పుడు వారి ప్రాకారాలన్నీ కూడా కాల్చివేయబడినప్పుడు ఆయన్ని కూడా కడుతున్నప్పుడు ఆ ప్రజలందరూ మధ్యలో నిలబడి చెప్తాడు అనమాట, మీరు మీ సహోదరులకే వడ్డీకి ఇచ్చారు, మీ సహోదరుల ద్రాక్ష తోటలను మీరు లాక్కొని వారిని బలహీనం చేశారు, మీరు బలవంతులయ్యారు అని చెప్పేసి వారి హెచ్చరిక చేసి వారి సొమ్ము వారికి ఇవ్వమని చెప్పి చెప్తున్నాడు. అందుకే సునాద సంవత్సరంలో దేవుడు ఇవ్వమని చెప్తున్నాడు. సునాద సంవత్సరం అలాగే 7 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి అప్పు ఇచ్చి వడ్డీకి ఇచ్చినప్పుడు వారు గనక కట్టలేకపోతే దాన్ని వదిలిపెట్టేమని దేవుడు ఆ ధర్మశాస్త్రంలో దేవుడు మాట్లాడుతూ వారికి తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత 21వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకునే తర్వాత నీ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును, అది నీకు పాపమగును. నీవు మొక్కు కొనిని ఎడల మొక్కు కొనని ఎడల నీ యందు పాపమనదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కు కొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలను. హల్లెలూయా. నువ్వు ఏదైనా మొక్కుబడి ఆ మొక్కుబడి ప్రకారంగా నువ్వు దాన్ని చేయాలి. మొక్కుకోలేదు ఏం పర్వాలేదు, కానీ మొక్కుకున్నావు అంటే మాత్రం దాన్ని కంపల్సరిగా దాన్ని ఆచరించబద్ధుడివై ఉన్నావని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత 24వ వచనంలో 24-25లో నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నులు తుంచుకొనవచ్చును, కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. హల్లెలూయా. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఇంకో మాట కూడా వివరిస్తూ ఆయన చెప్తున్నాడు కదా, నువ్వు ద్రాక్ష తోటకి వెళ్ళావు, నువ్వు తింటావా, ఎన్ని తిన్నా పర్వాలేదు, తినమని అంటున్నాడు. అంతేగాని అవి నీ సంచిలో వేసుకొని బయటికి తీసుకెళ్తానండి మాత్రం అది కుదరదు. చూడండి ఒకసారి కొన్ని ఆటలో సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఓపెన్ గా పెట్టినప్పుడు డిమార్ట్ కానీ ఓపెన్ గా పెట్టినప్పుడు అందులో ఎవరినై తినొచ్చు, అక్కడ రోజు చూడడానికి కానీ తినడానికి కానీ అన్నిటికీ అవకాశం. అదే కానీ సంచిలో వేసుకొని వెళ్తానంటే మాత్రం అది కుదరదు. అది మంచిది కాదు. అలాగే ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు కదా, వెన్నులు తుంచి తినవచ్చు. అక్కడ ఉన్న పంటలో వెన్నులు తుంచి తినొచ్చు, కానీ కొడవలతో కోసుకొని నేను వెళ్ళిపోతానంటే మాత్రం అది కుదరదు. అది దేవుడు కొన్ని నిబంధనలు మనకు చెప్పినప్పుడు అవన్నీ కూడా ఈ రోజు కూడా సమాజంలో అది మంచికి మేలుకే జరుగుతున్నాయి. ఏది కూడా
దేవుడు వ్యర్థంగా రాయించలేదు. రాయించిన ప్రతి మాట కూడా ఈ రోజు కూడా సమాజంలో ఎంతో ఖచ్చితంగా జరుగుతూ ఉండగా, దేవుని మాట ప్రకారం మనం జీవించినట్లే దేవుని మాట ప్రకారం మనం బ్రతికినట్లయితే అన్ని విషయాలు కూడా వర్ధిల్లుతాము. అందుకే దేవుడు ఈ మాట ప్రకారం చేసిన వారి కుటుంబాల్లో బీదలు ఉండరని దేవుడి మాట ప్రకారం మనం చేస్తే అన్ని విషయాల్లో ఆశీర్వాదము, క్షేమము, దీవెన అన్ని కూడా దేవుడు దయచేస్తాడు. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ మీకు వందనాలు. గొప్ప దేవుడు అయిన మా తల్లి, జీవం గల మా దేవ మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. కృపతో నిపోదులు చేసి సహాయం నడిపించిన ఆయన అయ్యా తల్లి మీకు స్తోత్రం నాయన. వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా నాయన కొన్ని ప్రభు అమూల్యమైన విలువైన మాటలనైనా మీరు మాకు సెలవిస్తుండగా ప్రభు, ఆ విలువైన మాటలు ప్రభు ముత్యంలో మాటలనైనా ధ్యానిస్తుండగా నాయన తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. ఆ మాట ప్రతి మాట మా హృదయంలో పడి ఫలించుడు గాక. ఆ మాట ప్రకారం మీరు జీవించదుము గాక. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్ని తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని, మీ కృప మాకు తోడుగా ఉంచి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.